లేడీస్ పేర్లు, వాళ్ళ అడ్రస్లు. నేహా ఎక్కడా? పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? ఏంటి, పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? ఏ చంద్రలేఖ, ఏమండి, ఈవిడే డాక్టర్ భవానీ గారి అసిస్టెంట్. నా పేరు కిరణ్, పోలీస్ ఆఫీసర్ని. నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేశావు? 3 సంవత్సరాలండి. ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేశాను. ఆవిడ ఎలా చనిపోయారు? ఆత్మహత్య అని అంటారండి. అంటే నువ్వనుకోవటం లేదా? ఇతన్ని ఎప్పుడైనా చూసావా? ఈ వ్యక్తి గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు. ఫోన్ నంబర్ 040. హలో ఎస్టీఎఫ్, మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను. అతను మీకు తెలుసా? బాగా తెలుసు. ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పగలరా? అతని గొంతు మీద 6 అంగుళాల కత్తిగాటుంటుంది. రాఘవ, ఎస్టీఎఫ్. చెప్పండి. నా పేరు విశ్వనాథ్. నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ని. సుమారు 14 ఏళ్ల క్రితం మేం ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా మాకు కొన ఊపిరితో ఉన్న ఒక అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు. కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది, కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతనెవరు, అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలాసార్లు ట్రై చేశాం. కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మెదిపేవాడు కాదు. బహుశా డాక్టర్ గారు తలుచుకునుంటే ఆయన తెలుసుకుని ఉండొచ్చేమో. కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు. సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్, జిలాక్స్, షీమాతుల్, ఆల్ ఖలీఫా, అల్మాక్వెన్, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్. ఆకాశంలో ఎగిరే పక్షికి నేల కూలతామని భయం ఎలా ఉండదు, అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. భయముండదు. భయముండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. విమానంలో ఎక్కడ. ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య. దీంతో మనిషికున్న ఎన్నో భయాలు, బలహీనతలు, రుగ్మతల్ని పోగొట్టవచ్చు. చేద్దామనుకుని చేయలేనివి కానీ, చెయ్యటానికి భయపడేవి కానీ ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు. నేర్చుకుంటావా? ఏమిటా విద్య? వశీకరణం, హిప్నాటిజం. మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు.
సెల్పింగ్స్, సెల్పింగ్స్, సెల్పాంగ్స్, సెల్పాంగ్స్, మాక్స్, జిలాక్స్, జిలాక్స్, సిమాతుల్, షిమాతుల్, అల్ ఖలీఫా, అల్ ఖలీఫా, అల్ మక్వై, అల్ మక్వై, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్, గిల్బర్ట్ జాన్, సెల్పింగ్స్, సెల్పింగ్స్, సెల్పాంగ్స్, సెల్పాంగ్స్, మాక్స్, మాక్స్, జిలాక్స్, జిలాక్స్, సిమాతుల్, షిమాతుల్, అల్ ఖలీఫా, అల్ ఖలీఫా, అల్ మక్వై, అల్ మెక్వే, లిల్లీ పాండ్స్, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్, గిల్బర్ట్ జాన్, అల్ మక్వై, అల్ మెక్వే, లిల్లీ పాండ్స్, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్. గిల్బర్ట్ జాన్. ఈ విద్యతో మానవ జాతికి ఎంత మేలు చెయ్యొచ్చో అంతే కీడు కూడా చెయ్యొచ్చు. ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి. గుర్తుంచుకో. వసం వసం పరవశం, ఈ క్షణం నువ్వు నా వశం. నా మాటే నీకు వేదవాక్కు అవ్వాలి. నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఆ రోజు ఇంట్లోంచి పారిపోయినవాడు మాకు మళ్లీ కనపడలేదు. డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు. ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు. అంటే వాడు ఆ లాయర్ ని వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్. హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అది సాధ్యమే. హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ. కొంతమంది దీన్ని మాయ, మంత్రం, చేతబడి అంటారు అజ్ఞానంతో. మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది. గ్రీకు, రోమన్ దేశాల్లో అయితే 3500 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి. వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్నటైజ్ చేసి నయం చేసుకోవచ్చు. రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా. ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సీ దిస్. ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువులమే నెపంతో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు, బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాపం ఎల్లాలు తనకేం తెలియదంటుంది. నిజానికి తెలియదు కూడా. అలాగే కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు. ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు, లోపరుచుకోబడ్డారు, ఎక్స్‌ప్లాయిట్ చేయబడ్డారు. ప్రొఫెసర్ జానకిరామ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా, లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టరికల్ డ్రామా? నోనో, డ్రామా కాదు, నిజం. శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం, కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ. గొంతులో గాంభీర్యం, కళ్ళల్లో వాడి, చేతుల్లో మర్మం. ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా 3 క్షణాల్లో లోపరుచుకోవచ్చు. 3 సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా? ఇంపాసిబుల్ సార్. 3 సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఏంటయ్యా, ఈ రోజుల్లో పెళ్ళా మాట మొగుడు వినడం లేదు, మొగుడు మాట పెళ్ళాం వినడం లేదు. అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ ను కంట్రోల్ చేయడం ఏంటయ్యా? ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను, నన్ను హిప్నటైజ్ చేయమను. నీ పేరు శ్రీదేవి. నీ పేరేంటి? శ్రీదేవి. వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు. శ్రీదేవి లాగే ఆ పాట పాడు. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే. ప్రొఫెసర్ గారు, ఈ నీ కండిషన్ లో ఎంతసేపు ఉంటాడు? నా ఇష్టం వచ్చినంతసేపు, ఎన్ని రోజులైనా సరే. శ్రీదేవి ఆపు. నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైంకి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు. నేను ఇక్కడున్నా లేకపోయినా సరే. జస్ట్
నా కమెంట్ చాలు. ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా? నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం. ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం. వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణకు గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు, రాకపోవచ్చు. మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు. మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సెల్ఫ్ హిప్నోసిస్. మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు. మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పనిచేయకపోవడానికి బహుశా అదే కారణమేమో. సరే, కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్టే అనుకుందాం. కానీ వాడిని సెల్లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, వశీకరణ హత్య. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అమ్మా శ్రీదేవి, నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో. గుండెలకు సూటిగా గురి పెట్టుకో, గుండెల్లో పొడుచుకో. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్. వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు. తను జైల్లో ఉంటూనే బయట ఎంతమందిని హిప్నటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలియదు. అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన, అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు. బీ కేర్ఫుల్. ప్రొఫెసర్ గారు, మరి ఇన్ని ఏంటిది? ఏం జరిగింది? మీరు కాసేపు శ్రీదేవిగా మారారు. వాట్? మేమందరం తలా ఒక ముద్దు పెట్టుకున్నాం. ఓ షట్ అప్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, సిల్పింగ్స్, సిల్పాంగ్స్, మక్స్, జిలాక్స్, షిమాతుల్, అల్ ఖలీఫా, అల్ మెక్వేన్, లిలీ పాన్స్, గిల్బర్ట్ జాన్. వసం వసం పరవశం, ఈ క్షణం నువ్వు నా వసం. చెయ్య నీదవ్వాలి, కత్తి నీదవ్వాలి, నీ పీక తెగాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి. మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి, మెడకి తాడు బిగించి కట్టాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి. నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి. నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. ఫాతిమా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి. నిన్ను నువ్వు కాల్చుకోవాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. 108 TMRI స్వాతి. నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. సార్, ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబరే? అవును సార్. అంటే వాడు మన డిపార్ట్మెంట్ లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడు.